నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద చేరుతుంది. ఎగువ నుంచి 93,036 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 583.80 అడుగులకు వరద చేరింది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఇక ప్రాజెక్టు రేపటిలోపు పూర్తిస్థాయిలో నిండుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఏ టైంలో అయినా గేట్లు ఎత్తే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుంది. శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 2 గేట్స్ 10 అడుగుల వరకు ఎత్తి 1,20,009 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులోకి 2,20,625 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.4 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల ప్రాజెక్టు నుంచి 1,26,214 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 95,411 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద చేరుతుంది. ఎగువ నుంచి 93,036 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 587.80 అడుగులకు వరద చేరింది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఇక ప్రాజెక్టు రేపటిలోపు పూర్తిస్థాయిలో నిండుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఏ టైంలోనే గేట్లు ఎత్తే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు.